15,000లో ఎలా బడ్జెట్ వేసుకోవాలి, ఫ్యామిలీ రన్ చేయాలని అడిగారండి. ఈరోజు నేను అదే వీడియో పెట్టబోతున్నాను. 15,000 అనేది ఒక చిన్న అమౌంట్ కదండీ. ఇందులో ఎలా సేవ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. చేసుకున్నట్లయితే మీకు ఒక 50,000 రూపీస్ దొరికిద్ది. 1 ఇయర్‌లో 50,000 రూపీస్ మీరు సేవింగ్స్ చేయొచ్చు. ఇది చాలా చిన్న అమౌంట్ అనమాట. 15,000 రూపీస్ శాలరీ అనేది ఇప్పుడున్న పరిస్థితిలో చిన్న అమౌంటు. ఫ్యామిలీ రన్ చేయడానికే చాలదు. 50,000 సేవ్ చేయొచ్చంటే సేవ్ చేయొచ్చు. నేను చెప్పిన పద్ధతులు గనక మీరు ఫాలో చేశారంటే మీరు ఫ్యామిలీని స్మూత్‌గా రన్ చేయొచ్చు. అలానే 50,000 రూపీస్‌ని ఎవ్రీ ఇయర్ సేవ్ చేయొచ్చు. మంత్లీ కొంచెం తీసి పెట్టినట్లయితే. మంత్లీ ఒక 5,000 రూపీస్ తీసి పెట్టేసి 10,000 రూపీస్‌లో ఫ్యామిలీ రన్ చేయాల్సి ఉంటది. ఎలా రన్ చేయాలి ఏంటి చాలా రోజులుగా అడుగుతున్నారు. ఈ బడ్జెట్ చెప్పమని చెప్పబోతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, కమెంట్స్ పెట్టండి, అలానే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. చాలా స్లోగా పోతుంది ఛానల్ కదా. కొంచెం సపోర్ట్ చేయండి. మంచి వీడియోస్ పెడతాను ఇక మీట. ఇంతవరకు పెట్టలేదంటే ఇంతవరకు కూడా పెడుతూనే ఉన్నాను. అది నచ్చవచ్చు నచ్చకపోవచ్చు కదా, మీరే చెప్పాలి అది మంచి వీడియోసా కాదని. మంచిగా పెడతాను. ఛానల్ని సపోర్ట్ చేయండి, అలానే హైప్ ఇవ్వండి, సరేనా? ఇప్పుడు వీడియో చూద్దాం. 15,000 బడ్జెట్లో ఎలా ఫ్యామిలీ రన్ చేయాలని. అంటే శాలరీ ఇవ్వచ్చు. కొంతమంది 15,000 ఇంటికి ఇస్తారు. ఇవన్నీ పెట్టుకొని మీరు రన్ చేసుకోండి అమ్మా ఫ్యామిలీని అని చెప్తారు, సరేనా? అలా అనుకోండి. కొంతమంది లేడీస్కి తీసుకొచ్చి ఇస్తారు 15,000, నువ్వు చూసుకో ఇవన్నీ అనేసి. అక్కడ వచ్చి రెంట్ వాళ్ళు కట్టేస్తారు. అప్పుడు మనకు రెంట్ కట్టాల్సిన పని లేదు. మనం ఎవ్రీ మంత్ ఈ 15,000లో 5,000 తీసి పక్కన పెట్టేసి 10,000 హ్యాపీగా చూసుకోవచ్చు. కొంతమంది వచ్చి శాలరీనే 15,000 ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి? ఓన్ హౌస్ ఉందనుకోండి, హ్యాపీగా చేసుకోవచ్చు. కానీ రెంట్ కట్టాలంటే ఇక్కడ కొంచెం టైట్గా ఉంటుంది. ఏమండి ఎలా అండి మేము చేస్తాం 10,000లో 5,000 సేవింగ్స్ చేసి అంటే దానికి ఏం చేయాలో అది కూడా లాస్ట్లో నేను చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఏం చేయాలంటే 15,000 ఉన్నోళ్ళు రెంట్ వచ్చి 4,000 రూపీస్ లోపలే చూసుకోవాలి. 3,000 నుంచి 4,000 వరకు. ఎక్కడ ఇల్లు దొరికిద్ది అంటే వెతకండి, ఎక్కడ దొరికిద్దో అక్కడికే. మరి మనకు శాలరీ తక్కువ ఉన్నప్పుడు దానికి తగినట్లే మనం బడ్జెట్ వేసి ఫ్యామిలీని రన్ చేయాలి, అంతే కదా. ఫస్ట్ శాలరీ రాగానే 5,000 తీసి వేసేయండి. 5,000 కాదు, 12 మంత్స్ కదా 1 ఇయర్కి. 4,200 రూపీస్ తీసివేశారంటే సరిగ్గా ఉంటుంది 50,000కి. అప్పుడు మీ దగ్గర వచ్చి 10,800 రూపీస్ ఉంటుంది. దీంట్లోనే ఫ్యామిలీ రన్ చేయాలి. ఎలాంటి కష్టం కదంటే మరి ఏం చేస్తాం, కష్టమే. అందుకని వచ్చిన 15,000 మనం ఖర్చు పెట్టామనుకోండి, ఏం చేస్తాం చెప్పండి? సేవింగ్స్ లేకపోతే ఎలా? పిల్లలకి ఫ్యూచర్ ఖర్చులు అవి ఇవి ఉంటాయి కదా, చదువుకి దానికి దీనికి ఎలా చేస్తాం? అందుకని కష్టపడే అవ్వాలి. దానికోసం ఎలా అంటే చూద్దాం ఎలా అని. రెంట్కి 4,000 వేసుకోండి. రైస్ 600 దగ్గర నుంచి 750 లోపు కొంచెం తక్కువ రేటుకు తీసుకోండి. ఇప్పుడు 1 కేజీ 80 రూపీస్ ఉందనుకోండి, 60 రూపీస్లో ఉన్న రైస్ కూడా తీసుకోవచ్చు, 50 రూపీస్ అలా. ఎందుకంటే మరి మనం ఏం చేయగలం? అందరిలా కాస్ట్లీ బియ్యం తినాలంటే తినగలమా చెప్పండి? దానికి మనం సంపాదించాలి. సంపాదన తక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలి? కొంచెం క్వాలిటీ తక్కువ రేట్లో దొరికేవే మనం కొనుక్కోవాలి వస్తువులు, సరేనా? అప్పుడు మీరు 50 రూపీస్ది కూడా తీసుకున్నారనుకోండి, 750 కూడా అవ్వదు, ఇంకా మీకు తక్కువే అయ్యిద్ది. నేను ఊరికే చెప్పా 750 అని. 2 మంత్స్కి ఒకసారి రైస్ బ్యాగ్ తీసుకోండి, సరేనా? తర్వాత వచ్చి నెక్స్ట్ గ్యాస్కి 450 రూపీస్ వేసుకోండి, ఇంకా తగ్గిద్ది. నేను ఇప్పుడు చెప్పింది వచ్చి 900. 450 రూపీస్కి ఎక్కడ సిలిండర్ వస్తుందంటే ఇది 2 నెలలకు ఒకసారి. ఈ మంత్ 450, నెక్స్ట్ మంత్ 450. అందులో కొంచెం చేంజ్ దొరికింది. 2 మంత్స్ అన్నా మీరు కంపల్సరీ గ్యాస్ని జాగ్రత్తగా వాడాల్సి ఉంటుంది. దానికి ఏం చేయాలంటే ఒక పూట చేస్తే చాలు. నేను అలానే చేస్తాను. మధ్యాహ్నం చేసిందే నైట్ పెట్టుకొని తింటాం. టిఫిన్ కావాలంటే వేసుకుంటాం, లేకపోతే లేదు. 2 మంత్స్ వచ్చింది సిలిండర్, ఇంకొంచెం ఎక్కువ రోజులు కూడా రావచ్చు. అలా చేసుకోండి, సరేనా? ఆ తర్వాత వచ్చేసి వెజ్ నాన్ వెజ్ 1,500లో ముగించుకోండి. ఇప్పుడు అమ్మే రేట్లకి అసలు ఇది ఎలా సరిపోయిద్దంటే ఎక్కడ తక్కువగా అమ్ముతారో అలా తెచ్చుకోవాలి. కొన్ని పరిస్థితుల్లో మనం ఫ్యామిలీని బాగా విచ్చలవిడిగా ఖర్చు పెట్టాలంటే కుదరదండి. కొంతమంది ఏం చేస్తారు, ఒకరోజు చేసుకొని 2 రోజులు కూరలు అట్టి పెట్టుకొని తినేవాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ మీకు అన్నీ తగ్గిపోయిద్ది అనమాట. నూనె, ఉప్పు, కారం, పసుపు 2 రోజులు చేస్తే ఎక్కువైంది కదా. ఒకరోజు చేసి 2 రోజులు తింటే వస్తుంది. లేదండి అంటే
ఎక్కడ తక్కువగా దొరికిద్ది కూరగాయలు అని చూసి తెచ్చుకోండి. ఏదైనా సరే తక్కువగా ఎక్కడ దొరికిద్దో అది తెచ్చుకోండి. గ్రాసరీస్కి వచ్చి 1500 వేసారండి. డీమార్ట్కి వెళ్ళండి, హోల్సేల్ కొట్టుకు వెళ్ళండి, వెళ్ళేసి కొంచెం కొంచెంగా మీకు ఎంత కావాలో అంత తెచ్చుకోండి. సరేనా? లేకపోతే 3 నెలలకు ఒకసారి డబ్బులుంటే తెచ్చి ఒకేసారి పెట్టుకున్నా మిగిలిద్ది మీకు మంచిగా. తెచ్చుకోండి. తక్కువ ఎక్కడ దొరికిద్దో అక్కడ తెచ్చుకోండి. 1500లో ఇంకా తగ్గించగలమా ఖర్చుని అని చూసుకోండి. మన ఫ్యామిలీకి తగినట్లుగా మన ఖర్చులు ఉండాలి. సరేనా? ఇప్పుడు ఇవన్నీ కలిపితే 8200 అయిందండి. ఇంకా మిగిలింది వచ్చేసి కరెంటు, రీఛార్జ్లు ఇవి ఉంటాయి. అదే ఒక 600 పెట్టుకోండి. కరెంటుకి ఎక్కువ ఖర్చు చేయకండి. ఏం చేయాలంటే ఒక టైం ఫిక్స్ చేసుకోండి. ఆ టైంలోనే 1 అవర్ ఫిక్స్ చేసుకోండి. ఆ టైంలోనే మీరు వాషింగ్ మిషన్ బట్టలు వేసుకోవటం, ఐరన్ చేసుకోవటం, ఇంకేమేమి చేయాలో అవన్నీ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత ఆ 1 అవర్ తర్వాత మీరు కరెంటుని చూసి జాగ్రత్తగా వాడుకోవాలి. ఎన్ని రూమ్స్ ఉన్నాయి అన్ని రూమ్స్లో లైట్లు వెలగటం, ఫ్యాన్లు తిరగటం ఇవన్నీ చెయ్యకూడదు. సరేనా? మనందరం ఎక్కడున్నామో అక్కడ మాత్రం వేసుకుంటే చాలు. ఒక్కో చోట ఒక్కొక్కళ్ళు వేసేసి ఆపకుండా వెళ్ళారనుకోండి కరెంటు బిల్లు ఎక్కువ అయింది. అందుకని చూసి జాగ్రత్తగా వేసుకోండి. కొంతమంది ఇళ్లలో చూస్తే రోజు వాషింగ్ మిషన్ పోతూ ఉంటుంది. అలా చేయకండి. సరేనా? వీక్లీ 2 టైమ్స్ 3 టైమ్స్ యూజ్ చేయాలి. రోజు చేస్తే కరెంటు బిల్లు ఎక్కువ అయింది. అలానే పిండి కూడా రుబ్బి పెట్టుకోండి. 4-5 రోజులకు రుబ్బి పెట్టుకోండి. అప్పుడు అక్కడ కరెంట్ సేవ్ అయింది. ఎక్కడెక్కడ సేవ్ అయింది మనం చూసాం అనుకోండి తక్కువ కరెంటు బిల్లు వచ్చింది. మన ఇన్కమ్కి ఇంతే. సరేనా? నెక్స్ట్ వచ్చి కేబుల్కి, పిల్లలకి, తర్వాత ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఉంటాయి. ఇవన్నీ ఒక 2000 పెట్టుకోండి. మొత్తం ఇక్కడ ఎంత ఉంది మనకి 10,800 రూపీస్ ఉంది. పెట్టుకున్నారంటే అన్నీ సరిపోయినాయి. చాలా చూసి 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 టైట్గా పోయిద్ది అనమాట. ఎందుకనంటే ఇక్కడ ఒక 4200 రూపీస్ మనం తీసి సేవింగ్స్లో వేసాము 12 మంత్స్కి. సరేనా? అందువలన లేదనుకోండి దాన్ని ఖాళీ చేసేస్తాం. ఇంకా అప్పుడు మనం ఏం చేయగలం? అసలు యాక్చువల్గా వచ్చి ఇది ఎలా ఫాలో చేయాలంటే 50-30-20 రూల్ని ఫాలో చేయాలి. అంటే వచ్చే దాంట్లో 100 రూపీస్ వస్తుంది అనుకోండి, 50 రూపీస్ని నీడ్స్ అంటే అత్యవసరమైన వస్తువులు ఖర్చు పెట్టుకోవాలి. నేను ఎగ్జాంపుల్ 100 చెబుతున్నా. 30 వచ్చేసి మన కోరికలు ఏమన్నా కొనాలి అవి ఇవి అంటే ఖర్చు పెట్టాలి. 20 వచ్చేసి సేవింగ్స్లో వేయాలి. ఈ లెక్క ప్రకారం వేస్తే ఏం మిగిలిద్దండి? 20% అంటే 15,000 చాలా తక్కువే. అందుకని ఎలా ఉన్నా మనం కొంచెం కష్టపడి డబ్బులను దాచిపెట్టాలి. లేకపోతే ఏం చేయలేం. వేశారా ఎలా అండి ఇంక ఎమర్జెన్సీ ఖర్చులు ఏమన్నా వస్తాయి ఏం చేయాలి అనుకుంటారు కదా. దీనికి ఒక మార్గం ఉంది. ఏమంటే ఏదన్నా మనం చెయ్యాలి. ఇంట్లో ఉండే చేయవచ్చు. చాలా పనులు ఉన్నాయి ఇంట్లో ఉండి చేయడానికే. సరేనా? ట్యూషన్లు, టైలరింగ్ ఇవన్నీ చెప్పుకున్నవి. ఇప్పుడు కొత్తగా ఒకటి వచ్చింది. కుక్కర్ యాప్ అని వచ్చిందండి ఇక్కడ. మరి మన సైడ్ ఉందా నాకు తెలియదు. ఇక్కడ ఉంది. ఈ కుక్కర్ యాప్లో ఏమంటే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అప్లై చేసేసి ఫామ్ ఫిల్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చేసి మన ఇల్లుని చెక్ చేస్తారు. మన కిచెన్ చెక్ చేస్తారు. నీట్గా ఉందా, బాగా చేస్తున్నారా. అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు మనం కొన్ని వంటలు చేసేసి వాళ్ళకి ఇవ్వాలి. ఇస్తే వాళ్ళు తిని టేస్ట్ చేస్తారు. చేసేసి ఆ కంపెనీ వాళ్ళు అప్పుడు మనకు లైసెన్స్ ఇస్తారు. బాగుంది మీరు చేసుకోవచ్చు అని. దీన్ని వాళ్ళ యాప్లోనే మన పేరు అన్నీ వస్తాయి. మనం ఉన్న ఏరియాలోనే అనమాట, ఎక్కడో కాదు. మనం ఉన్న చుట్టుపక్కల నుంచే మనకు ఆర్డర్స్ వస్తాయి. ఒక రోజుకి 3 ఆర్డర్స్ వస్తాయి, 10 ఆర్డర్స్ వస్తాయి, ఎక్కువ కూడా 100 ఆర్డర్స్ కూడా రావచ్చు. ఏమంటే ఈ మధ్యకాలంలో హోటల్ ఫుడ్ని లైక్ చేయడంలా. అందుకని ఇంటి ఫుడ్నే అందరు లైక్ చేస్తున్నారు. హాస్టల్లో ఉండే పిల్లలు కానీ, కొంతమంది ఊరు వదిలి వచ్చేసి రూమ్స్ తీసుకొని ఉంటారు అలాంటి వాళ్ళు కానీ, పీజీలో ఉంటారు అలాంటి వాళ్ళు కానీ, అందరూ ఈ హోమ్ మేడ్ ఫుడ్ని లైక్ చేస్తున్నారు. కొన్నిసార్లు మన ఇంట్లో ఒళ్ళు బాగోలేదు, వంట చేయలేకపోతే పెట్టుకోవచ్చు ఆర్డర్. చాలామంది చేస్తున్నారు. అలానే ఇంట్లో ఉండి చక్కగా ఈజీగా మీ ఇంట్లో ఉన్న మీ కిచెన్లో ఉన్న వస్తువులతోనే మీరు వాళ్ళు ఏమంటే ఒక 3 అవర్స్ 2 అవర్స్ ముందే 2.5 అవర్స్ ముందే చెప్తారు మాకు ఈరోజు ఈ వంటలు చేసి పెట్టండి అని పంపిస్తారు. దాన్ని చూసి వాళ్ళకి ఏం కావాలో మనం టేస్టీగా చేసి పంపించామనుకోండి వాళ్ళు మనకి ఈ యాప్లోనే వేసేస్తారు మనీ అనేది. ఒకరోజు 4,000 2,000 నుంచి 4,000 సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ మధ్య కాలంలో లేడీస్ అందరూ ఈ పని చేస్తున్నారండి. మంచిది కదా. ఎక్కడికి వెళ్ళక్కర్లా. ఆర్డర్ని బట్టి మనం ఏం అడుగుతున్నారో అది చేసి పంపించాలి. మనం తక్కువ డబ్బులతో కొని ఎక్కువ డబ్బుల్ని సంపాదించవచ్చు. నాన్ వెజ్ అడిగారనుకోండి, ఒక 1/4 కేజీ చికెన్ తెస్తే ఇద్దరు అడుగుతారు చికెన్ కర్రీ కావాలని, బాక్స్లు కూడా వాళ్ళే ఇస్తారు. 250 గ్రామ్స్ అలా వేసి దాంట్లో ఇద్దరికి ఇవ్వచ్చు. అందువలన మీరు ఒక 1/4 కిలో చికెన్ ఎంత ఉంటుంది? మహా అయితే 60 రూపీస్ ఉంటుంది. మీరు ఒక్కళ్ళకే
రూ. 100 వరకు సంపాదించవచ్చు ఆ చికెన్ కర్రీకి మాత్రం. అప్పుడు మీకేమవుతుంది 200 వస్తది. సరేనా? 100 పోయినా కూడా 100 లాభమే కదా! ఇలా మనం చెయ్యొచ్చు. అంతేగాని 15,000లో నేనేం జేయాలి? నేనేం జేయాలి? ఏం జేయాలంటే ఏం జేయలేము. ఏదైనా చెయ్యాలి. మనం ముందుకెళ్ళాలి. ఇంకొంచెం మంచిగా ఫ్యామిలీని మంచిగా తినాలి, ఫ్యామిలీని రన్ జేయాలంటే ఇలాంటివన్నీ జేయొచ్చే తప్పు లేదే. మీరు చూడండి. మీ సైడ్ ఉంటే గనక అప్లై జేసుకోండి. మంచిగా టేస్టీగా చేసి పంపించారనుకోండి మీకు మంచి ఆర్డర్స్ వస్తాయి. వాళ్ళు చెప్పుకుంటారు ఒకళ్ళకి 10 మంది దగ్గర. పలానా ఆవిడ భలే చేస్తుంది. టేస్ట్ సూపర్‌గా ఉందంటే వస్తాయి మీకు ఆర్డర్స్ వాటంతట వాటిగా. సరేనా? లేదు ఇంకేమన్నా ఉందా? ఇంట్లో కూర్చొని సంపాదించండి. ఆ 15,000లోనే లైఫ్‌ని లీడ్ చేయాలని ఎప్పుడు అనుకోకండి. ఇలా చేసినట్లయితే ఎవ్రీ మంత్ 4,200 తీసి పక్కన పెట్టారనుకోండి. మరి ఆర్‌డీలేస్తారా? వేసుకోండి. పోస్ట్ ఆఫీస్‌లో ఏస్తే మంచి ఇంట్రెస్ట్ వచ్చిద్ది. లేదు మాకు క్యాష్‌గా కావాలి అనుకుంటారా? దాచిపెట్టుకొని 50,000 అయిన తర్వాత ఇందులోనే ఇన్వెస్ట్ చేసుకోండి. లేదా ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడే మనకి ఇంట్రెస్ట్ స్టార్ట్ అయిద్ది అనుకుంటే చేసుకోండి. లేకపోతే డిజీ గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయాలా? గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే చెయ్యండి. సరే. ఇలా మనం ప్లాన్ చేసుకొని పోతూ ఉండాలి. వచ్చింది మొత్తం కరగేసామనుకోండి జీరో ఏముండదు మన దగ్గర. ఒక ఎమర్జెన్సీ పరిస్థితి వచ్చిందనుకోండి ఎక్కడికెళ్తాం? వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అడగాలి. ఇవన్నీ ఎందుకు? మన వల్ల అయినంత మనం దాచిపెట్టుకోవటం, కష్టపడాలి. కష్టపడి ఫ్యామిలీని రన్ చేయాలి. ఇలా చేసుకొని డబ్బు సంపాదించామనుకోండి మంచిగా హ్యాపీగా ఉండొచ్చు. సరేనా? ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తది. అదే సమయం ఇక మీదట టైమింగ్స్ మారుతున్నాయండి. ఈవినింగ్ 6:00కి మన వీడియో వస్తది. ఎప్పుడంటే ఇప్పుడన్నీ ట్యూస్డే, సాటర్డే అలా వస్తుంది కదా! ఇక మీదట మండే, ఫ్రైడే వస్తది. కొన్ని రోజుల తర్వాత మధ్యలో కూడా నేను పెడతాను వీడియో. సరేనండి? తప్పకుండా చూసి మంచిగా సపోర్ట్ చేయండి. సరేనా? మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.